మన ఏజెన్సీలోనే గొప్ప ప్రేమ. మంచి మాట. ఇంటికి వచ్చిన వారికి మన ఏజెన్సీలో ఎక్కడైనా మీ ప్రేమ నిజంగానే మీలాంటి తల్లులు మేము కలిగి ఉండటం ఎంతో ధన్యకరం. ఇక్కడ రాయబడిన మాట ఏంటమ్మా అంటే చూడు, ఇది ఇక్కడ నీకు చూపించి చెప్తాను. ఇది ఒక చెట్టు కదా, ఇది ఒక గింజ, ఆ గింజ ఇలాగా మారి ఇలా మారింది అని. ఇప్పుడు ఈ గింజ ఉంది కదా, ఉట్టి గింజ కదా, ఆ గింజ ఏమవుతుంది, రాను పెరిగిపోయి పెద్ద చెట్టు అవుతున్నది కదా. అంటే ఇది ఎందుకు ఎలాగ చేస్తామంటే బొమ్మ, ఈ గింజ అనేది మనకు బ్రతుకు నేర్పిస్తుంది. నేలలో పడి ఇంత పెద్ద చెట్టు అయిపోతుంది, ఇంత గింజ లోపల ఉండి అని చెప్తుంది కదా. మళ్ళీ ఈ పక్క కూడా చెప్పు కదా, ఇదిగో ఇక్కడ కూడా ఒక పురుగు వేస్తే, పురుగు తర్వాత ఇదిగో ఇలా కడుతుంది పట్టు కట్టి కొద్ది రోజులు పోయిన తర్వాత ఇలాంటి మనం గాగా అంటాం కదా, మన ఏజెన్సీలో గాగా తయారైపోతున్నది కదా. అంటే పురుగుగా ఉన్న జీవితము ఒక గాగలా మారిపోతున్నది ఖచ్చితంగా కదా. అదే మాటలు మేము ఎందుకు చెప్తున్నామంటే, ఈ మాటలు ఇక్కడ రాయబడింది ఏంటంటే మనిషి జీవితం కూడా అలాంటిదే. ఇంతవరకు మనం ఏమనుకుంటామంటే అమ్మ, భూమి మీద చనిపోయిన తర్వాత ఇంకా జీవితం లేదు, ఇంకా పాతి పెట్టేసిన తర్వాత జీవితం లేదంటాం కదా. కానీ ఇవే రుజువు చేస్తున్నాయి. ఏమని, గింజ నేలలో పడుతుంది, బతుకుతుంది, ఒక పురుగు పట్టు కడుతుంది, మళ్ళీ జీవితం మార్చుకుంటుంది. ఇదే యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు మనకి. ఏమిటంటే మనందరికి ఒక బ్రతుకు ఉంది, ఒక జీవితం ఉంది. ఈ భూమి మీద మనం మరణించిన తర్వాత కూడా ఒక మంచి జీవితం ఉంది. అందుకు మనం యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఈరోజు మేము నమ్మిన దానికోసం అమ్మ, మీరైనా రేపొద్దున యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించాలి, దానికోసం అంగీకరించాలి. మన శరీరం ఉంది, మనకి శరీరం నడిపించిన ఆత్మ ఉంది. ఈ రెండిటికి జీవితం ఇచ్చేది యేసుక్రీస్తు వారు. ఆ జీవితం ఇచ్చినవాడు ఆయన కాబట్టి ఆయన అంగీకరించటం వలన మనలో ఉన్నటువంటి ఏదైతే చెడ్డ ఉందో అది ప్రభువు తీసేసి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. అందుకు మనకి ఈ బ్రతుకు ఎలాగైతే జరిగిందో అదే విధంగా మన అందరికి బ్రతుకునిస్తాడు అని ఒక మాట చదివి వినిపిస్తాను. బైబిల్ ఒక మాట చదివి వినిపిస్తానమ్మా, చిన్న మాట. ఆ మాట వినిపిస్తాను. నా ఎంత అబద్ధం ఎంత అని మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఇందులో నిజం ఉంటేనే కదా మనం నమ్మాలి. ఇది ఇలా రాయబడింది బైబిల్లో మాట. ఏమని రాయబడిందంటే, మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను, ఘనహీనముదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడను. ఈ గింజ లోపల ఇంత చెట్టు ఉండేదా లేదమ్మా? ఉండేది కాబట్టి కదా వచ్చేది. అలాగే ఇది లోపల ఉంది కాబట్టి లేదనడానికి లేదు. అలాగే మన శరీరం లోపల కూడా ఈ శరీరానికి మరొక అక్షయ శరీరం ఉంది అని చెప్తున్నాడు. అంటే ఒక శరీరానికి ఈ లోపల మొక్క ఎలాగైతే దాగుందో అలాగా మన ఆత్మీయ జీవితం, మన శరీరానికి కూడా బ్రతుకుంది. అదే బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం యేసుక్రీస్తుని ఈరోజు అంగీకరించి దేవుని కొరకు మనం ఎందుకు బ్రతకాలంటే, ఈ భూమి మీద మాత్రం బ్రతుకు కాదు. అందరు అదే అనుకుంటారు. చూడు, మనిషికి మరణమే ముగింపు, అందరు ముగింపు అనుకుంటారు. కానీ కాదు, అది బ్రతుకునిస్తుంది. మనం చనిపోయిన తర్వాత దేవుని నమ్మిన తర్వాత పరలోకంలో మనం ఉంటాము. ఎలాగనేసి అంటే ఇది విత్తనాలు. మనం నీకు అర్థం కావడం ఒక మంచి ఉదాహరణ చెప్తాను. మన ఏరియాలో బొడ్డెంగ్ పురుగులు తెలుసు కదమ్మా, బొడ్డెంగ్ పురుగులు. ఆ బొడ్డెంగ్ పురుగు కొన్ని రోజులు పోతే ఏమవుతుందమ్మా? డెండర్ అవుతుందా లేదా? అవుతుంది కదా. అంటే జీవితం మార్చుకుంటుందా లేదా? మార్చుకుంటుంది అన్నప్పుడు మరి దానికి అంత ఉన్నప్పుడు మనకు ఎందుకు ఉండకూడదు? ఉండాలా లేదా? అదే వాక్యం చెప్తుంది. దేవుని గురించి అదే మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి యేసుక్రీస్తు మనం నమ్మడం అంటే మతం మారిపోవడం కాదు, మన మనసు మార్చుకొని మన ఆత్మీయ జీవితం, మన శరీర జీవితం మరలా మనం చనిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఉండడానికి మాత్రమే చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఏమా మంచిదమ్మా, సంతోషం.